ఆత్రేయపురం పూతరేకులు పుట్టిన ఊరు. రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పల్లెటూరు అనగానే పచ్చని పొలాలు, పారే కాలువలు, కళ్ళు తిప్పుకోలేనంత ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ ఆత్రేయపురంలో మాత్రం వీటితో పాటు ఎక్కడ చూసినా మనకు పూతరేకుల తయారీ ఇంకా అమ్మకమే కనిపిస్తుంది. ఆత్ర మహాముని పేరు మీదుగా పుట్టిన ఈ ఊరిలో చాలామంది పూతరేకుల తయారీని జీవనోపాధి చేస్తున్నారు. ఈ పూతరేకుల పుట్టుక కూడా చాలా విచిత్రమైనది అంటారు. పూతరేకుల తయారీలో 2 దశలు ఉంటాయి. మొదటిగా రేకు తయారు చేయడం. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన మట్టి కుండను వాడతారు. కుండ నున్నగా గుండ్రంగా ఉండేలా చూసుకుంటారు. పూతరేకుల తయారీకి జయా బియ్యంని వాడతారు. బియ్యంని నానబెట్టి పల్చగా రుబ్బుతారు. ఆ తర్వాత ఒక పల్చని గుడ్డని రుబ్బిన పిండిలో ముంచి వేడెక్కిన కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడి కుండ మీద రాయగానే ఒక పల్చని పొర ఏర్పడుతుంది. దీనినే రేకు అంటారు. ఇది అంత సులువుగా చేసే పని అయితే కాదు. చాలా జాగ్రత్తగా కుండ మీద నుండి రేకును తీయాలి, లేకపోతే రేకు విరిగిపోతుంది. ఆత్రేయపురంలో చాలామంది మహిళలు ఈ రేకు తయారీలో నిపుణులు. చాలా వరకు రేకులని ఊర్లోని దుకాణాలకు విక్రయిస్తూ ఉంటారు. తీపి పదార్థాల విషయానికి వస్తే బెల్లం పొడి, నెయ్యి, చక్కెర పొడి, జీడిపప్పు ఇంకా బాదం వాడతాం. ముందుగా తయారు చేసిన రేకులో ఈ తీపి పదార్థాలను వేసి మడత చుట్టి పూతరేకులు తయారు చేస్తాం. నెయ్యి, బెల్లం పొడి వేసి తయారు చేయడం సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి. ఇదే కాకుండా చక్కెర పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళ కోసం షుగర్ ఫ్రీ పూతరేకులు కూడా తయారు చేస్తుంది. ఈ పూతరేకులు మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఊళ్ళో మా ఊళ్ళోనే తయారు చేస్తారని ఇవన్నీ. ఓకే. ఎక్కడి నుంచి తెచ్చుకుని మేము తయారు తీసుకుంటాం. వాళ్ళు ఏ రేట్కి అమ్ముతారు మీకు? 100 వచ్చి 180, 100 రేట్లు వచ్చి అలా 200 అలా అమ్ముతుంటారు. మీరు పీసులు వచ్చి బాక్స్ వచ్చి ఉంటుంది, ఆగా అమ్ముతూ ఉంటాం. ఓకే. ఇది మా ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు మీరు? మాకు ఇన్ని ఇయర్స్ మా చిన్నప్పటి నుంచి అలా ఉన్నాయండి. ఉంది. కానీ మీరు? మేమైతే 15 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి వ్యాపారం. ఈ మధ్య కాలంలో చాక్లెట్ పూతరేకులు కూడా తయారు చేస్తుంది. ఇవి జనాలకు చాలా నచ్చుతున్నాయి. తేనె కూడా వేస్తారు. చాక్లెట్ క్రీమ్, చాక్లెట్ సిరప్, బటర్ స్కాచ్, చాక్లెట్, మంచి చాక్లెట్ పెడతారా? ఓకే. స్వీట్ వేస్తాం లైట్గా. నార్మల్ డ్రై ఫ్రూట్స్ తింటాం కదా, డ్రై ఫ్రూట్స్ తోని చాక్లెట్, స్వీట్ 3 మిక్స్ అయ్యి తాకుతుంది. బాగుందా ఫ్లేవర్? బాగుంది కాబట్టి చెప్పచ్చు. బాగుంది టేస్ట్, అంటే వాటికంటే బాగుంది. సో జనరేషన్ మారే కొద్దీ కొత్త కూడా యాడ్ చేస్తున్నారు. యూత్కి తగ్గట్టు ఫ్లేవర్స్. మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఇదే తీసుకెళ్తున్నారు చాలా మంది చాక్లెట్. సో ఇది ఫుడీస్ పూతరేకుల స్టోరీ. ఇలాంటి ప్రత్యేకమైన వంటకాలు లేదా ఫుడ్ ఐటమ్స్ మీ ఊర్లో కూడా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.